హలో హాల్. సో ఫైనల్‌గా 'రామ్ చరణ్' ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న 'గేమ్ చేంజర్' ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ 'గేమ్ చేంజర్' ట్రైలర్‌కి అయితే రాజమౌళి గారు చీఫ్ గెస్ట్‌గా రావడం జరిగింది. ఫస్ట్ అయితే ఎస్ఎస్ఎంబీ థియేటర్‌లో అయితే రిలీజ్ చేశారు. తర్వాత యూట్యూబ్‌లో రిలీజ్ అయింది. సో ట్రైలర్ చూసాక నాకైతే టూ గుడ్ అనిపించింది. యాజ్ యూజువల్‌గా 'రామ్ చరణ్' మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టే 3 గెటప్స్‌లో కనిపించాడు. ఒకటి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, అలాగే ఒకటి ఐఏఎస్, అలాగే ఒకటి పోలీస్ ఆఫీసర్. సో 3 డిఫరెంట్ వేరియేషన్‌లో అయితే 'రామ్ చరణ్' గారు కనిపించారు. ఓవరాల్‌గా లుక్ వైస్‌గా అయినా, టేకింగ్ పరంగా అయినా, విజువల్స్ పరంగా అయితే చాలా బాగుంది. శంకర్ ఈస్ బ్యాక్ అనిపించింది. కాకపోతే నేను లిటిల్ బిట్ డిసప్పాయింట్ అయింది ఎక్కడంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. అంటే 'డాకు మహారాజుకి' అలాగే 'గేమ్ చేంజర్‌కి 2 సినిమాలకు కూడా తమనే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి నేను కొంచెం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశాను. మీరు కూడా చూసే ఉంటే 'డాకు మహారాజు' బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ రేంజ్‌లో ఉంది. అంటే గూస్ బంప్స్ రేంజ్‌లో ఉంది. బట్ ఎందుకో 'గేమ్ చేంజర్' విషయానికి వస్తే మాత్రం నాకు ఆ రేంజ్ అనిపించలేదు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. సో మరి సినిమాలో ఇంకేమైనా డిఫరెంట్‌గానే ఉందో చూడాలి. యాజ్ పర్ ట్రైలర్ వరకు అయితే నాకైతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా నచ్చలేదు. సాంగ్స్ అయితే బాగున్నాయి. సాంగ్స్ టూ గుడ్, చాలా పెద్ద హిట్ అయ్యాయి కూడా. మనం పిక్చరైజేషన్ కూడా ఎలాగో శంకర్ చాలా బాగా తీస్తాడు. బట్ హై క్వాలిటీతోనైతే విజువల్స్ ఉన్నాయండి. ఐ హోప్ ఇండియన్ 2తో మిస్ అయిన వింటేజ్ శంకర్ ఈ సినిమాతో ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడని నాకు అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టూ గుడ్ ఉందండి. ఎస్పెషల్లీ 'రామ్ చరణ్' గారు లుంగి కట్టుకొని హెలికాప్టర్ మీదకి వచ్చే షాట్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఆ షాట్ కనుక నిజంగా వర్కౌట్ అయితే మాత్రం బీసీ సెంటర్‌లో మాత్రం మాస్ ఆడియన్స్‌ని అస్సలు ఆపలేం. అది విజిల్స్ కొట్టే సీన్ అయిపోతది. అంటే సినిమా మొత్తానికి అదే హైలైట్ అనిపిస్తది. నా నా అంటే ఈ ట్రైలర్ చూసిన మొత్తానికైతే అదే హైలైట్ అనిపించింది. మేబీ సినిమాలో అదే హైలైట్ సీన్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. నెక్స్ట్ లెవెల్ అంటే కత్తి పట్టుకొని హెలికాప్టర్ మీదకెళ్ళి రావడం అనే షాట్ ఏదైతే ఉందో నిజంగా నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. అది గూస్ బంప్స్ ఇచ్చే సీన్ అయితే ఉంది. ఓవరాల్‌గా అన్ని అంటే సాంగ్స్ పరంగా అయినా కూడా, విజువల్స్ పరంగా అయినా, టేకింగ్ పరంగా అయినా ఏదైనా సరే శంకర్ ఈస్ బ్యాక్ అనిపించింది. అంటే ఓవరాల్‌గా ట్రైలర్ వరకు చూస్తే సార్ మూవీ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. ఎందుకంటే జనవరి 10కే ఈ సినిమా రిలీజ్. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది 'గేమ్ చేంజర్' విషయంలో. అప్డేట్స్ చాలా లేట్‌గా రావడం, కొన్ని అప్డేట్స్ వచ్చినా కూడా అది పెద్దగా కిక్ ఇవ్వకపోవడం. సో చాలా లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా. కాకపోతే ఈ ట్రైలర్‌తోనైతే ఖచ్చితంగా హైప్ అయితే పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. టూ గుడ్ ట్రైలర్ కట్టండి. సో మీకెలా అనిపించింది 'గేమ్ చేంజర్' ట్రైలర్ అనేది కామెంట్ చేయండి. యూనివర్స్ ఛానెల్‌కి లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.